महालक्ष्मी मा कन्न तल्ली करुणिंची कापाडे कल्पवल्ली कल्पवल्ली कनक महालक्ष्मी मा कन्न तल्ली करुणिंची कापाडे कल्पवल्ली कल्पवल्ली వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ ओम मातत्वाय स्वाहा ओम विद्यादत्वाय स्वाहा ओम शिवदत्ताय स्वाहा ओम शांतिदत्ताय नमः ओम शांतिकलाय नमः ओम विद्याकलाय नमः ओम प्रतिष्ठाकलाय नमः ओम निवृत्तिकलाय नमः ओम ईशानमोक्षाय नमः ओम तत्त्वत्राय नमः ओम भगवत्याय नमः ओम वामदेवत्याय नमः ओम सत्यायतमूर्तये नमः ओम हृदयाय नमः ओम सरसाय नमः ओम शिखाय नमः ओम कवचाय नमः ओम नेत्रेभ्यो नमः ओम अस्त्राय नमः ओम ब्रह्मणे नमः ओम विष्णवे नमः ओम रुद्राय नमः ओम ईश्वराय नमः ओम शिवाय नमः प्राणायामं कृत्वा ओम तारायाः आदिमध्यान्तरहितायाः सकल भुवन संरक्षण आदित्यादि नवग्रह देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम रत्न अधिदेवता प्रसाद सिद्ध्यर्थम पादरसादि स्थापन अधिष्ठान देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम रत्न न्यासम करिष्ये तेन सहस्रधारेण भावमान्यः पुनन्दम प्राणिनामज्ञं भवनादो रामस्वत्यावरणश्रमेत्या यमो राजा प्रवणाभिप्रणोदम स्यातवेदमोषयन्त्यावनादो अधः कौर्मशिलासेन पूजां कुर्यात् अधः कोकारां वरदामभयप्रदां पाशाङ्कुशधरां शक्तिं क्रियामाधाररूपिणीम् గతంలో పడకూడదు అక్షంతలు మేము ఎక్కడ వేసామో ఆ ఖాతాలోనే వేయాలి ఆ ఖానాలోనే అధఃకోర్మశలాసీనాం క్షీరోదిహిత విగ్రహాం మౌళో బీజాంకురాకారాం వరదామభయప్రదాం పాశాంకుశధరాం శక్తిం క్రియామాధారరూపిణీం 2 గింజలు దగ్గరగా 10-30 నామాలు చెప్తారు. ఓకే చెప్పాను. ఓహం ఆధార దిక్కే నమః ఓహం అనందాసనాయ నమః. వణి వెనకొచ్చేమో వాళ్ళు ఎదురు కడతారు. ఓహం మతక్షసనాయ నమః ఓహం తామసాయ నమః ఓహం తామసాయ నమః ఓహం రాజసాయ నమః ఓహం సాత్వికాయ నమః ఓహం కృతయుగాయ నమః ఓహం త్రేతాయుగాయ నమః ఓహం ద్వాపరయుగాయ నమః ఓహం కలియుగాయ నమః ఓహం వ్యక్తాయ నమః
ఓహం ఈశ్వరాయ నమః ఓహం సదాశివాయ నమః ఓహం గణపతి పీఠం శుభ్రం ఆత్మవతాదే బ్రహ్మణే నమః ఓహం విద్యాదత్తాయ నమః విద్యాదత్తాదే విష్ణవే నమః శివదత్తాయ నమః శివదత్తాదే సదాశివాయ నమః విద్యావం పీఠార్చనం కృత్వా మళ్ళీ వెనక్కి వచ్చేయండి బ్రహ్మగారు లోపలికి వస్తారు భవావాజస్య సంగతే అప్పుడే కాదు వేరే చెప్పట్లేదు క్రతు మజ్జనేషు యద్ధేదయచ్చవ సప్త ప్రజాతదస్మాద్రవణం ద్వయచిత్రం స్వక్రం దేహన్యజ్యజతం దేహన్యజ్యశరోరస్తు సభాగ్నిరగ్నిభస్కరచ్చన్నస్తవదు సూర్యః గజానశ్చత్ర ఆభవదో దేశదాసఖా కైలాసకృష్ణం వన్నఘేతభేషో మర్యాదేశతే సమషద్భరయా యథా ముగ్గురున్నారు ఆ ముగ్గురు గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మా కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి తనః పరషదత దుర్గాన విశ్వానావ వసంతం దురితాత్యగ్నిః మగ్నవర్ణాం తవసాత్వలందేం వైరోచనేం కర్మఫలం అయ్యో అస్మాన స్వస్త భరత దుర్గాన జాతవేదత్తం ధన్ననావాదురతాతపురుషే ते अद्रवन् मनसा गृणानोऽस्माकं दोऽप्यवितातनूनाम् कृतनाकितकं सहमानमग्रमग्रगं भगानि विश्वाक्षामर्देवो अतिदुरितात्यग्निः रत्नोदगमेभ्य अद्धरे च सनात्यः तानप्यत्ततत्से पञ्चाग्ने धनवं व्यप्रज सौभगमाय जस्वा भक्तस्तमयजो न शक्तं देवेन्द्रविष्णोर्प्रणसञ्चरेम आकस्य भ्रष्टमपि संवसारो वैष्णवीम् लोकयमादयन्ता यो रुद्रो अग्नो यो अप्सयो षधेर्यया रत्रा विश्वा भवना विवाद तस्मै रुद्राय नमोऽस्तु వీరేశ్వరుడిగానే భావించవచ్చు यो रुद्रा अग्नो यो अप्सय औषधेशयो रुद्रा विश्वा भवना विवाद तस्मै ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము
కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. చెప్పి పద్మానికి ఈసారి ఇతర పేరు చేస్తున్నారు అర్థగతిగాను. అధకోమశిలాసేనాం క్షీరాదసుత విగ్రహ ఐశ్వర్యాయ నమః జ్ఞానాయ నమః అనైశ్వర్యాయ నమః దౌర్భక్షదనాయ నమః కృతయుగాయ నమః త్రేతాయుగాయ నమః ద్వాపరయుగాయ నమః కలియుగాయ నమః అవ్యక్తాయ నమః గ్రేటాయ నమః అంతరాయ నమః అంతరాయ నమః ఉపదలాయ నమః కేశరేభ్యో నమః కమలికాయ నమః పద్మాయ నమః శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః ఔద్యే నమః కాళియే నమః బలవరణ్యే నమః బలవరణ్యే నమః బలవరణ్యే నమః సూర్యమండలాయ నమః మండలాధిపతయే బ్రహ్మణే నమః సోమమండలాయ నమః సోమమండలాధిపతయే శక్తిమండలాయ నమః శక్తిమండలాధిపతయే సదాశివాయ నమః శక్తిమండలాయ నమః సదాశివాయ నమః పీఠార్చనం కృత్వా పీఠార్చన చేశారు. అక్షంతలు ఏమన్నా ఉంటే మొత్తం వేసేయండి, నమస్కారం చేయండి. నివేదయామి ఏకనేత్రం జడాయుక్తం నీలం ద్రక్షం నేత్రాయ విద్మహే ఏకరత్రం శ్యామవత్నం మహారౌద్రాయ ధీమహి ఏకరత్రం ప్రచోదయామి. ఒకసారి మాట్లాడు
ఏంటి అలా ఉండాలి మీరు ఏంటి మీరు ఎలా వెళ్ళి వస్తారా గిమ్మలు మెయిన్ షాట్ ఏంటి వెనకాల నుంచి వెనకాల నుంచి రావాలి ఎలా కాదు సెట్టింగ్ ఓపెన్ పెట్టి ఆన్ చేస్తాను మమ్మల్ని అడుగుతున్నారు లోపల చాలా నైపుణ్యాలు కానీ ఇతర ద్రవ్యాలు కానీ ఒక్క స్థాపన ద్రవ్యాలు మాత్రం ఏంటో ఇలా అయ్యో మూడో పక్కగా వేస్తూ దాంట్లో కూడా అష్టదళ మొత్తం వేస్తున్నారు. జాగ్రత్త ధ్యానక్షం అక్కడి నుంచి ఇందక్షాలు వేస్తున్నారు. ధ్యం వేస్తున్నారు మిలమిలతోటి. దాంట్లో కూడా అష్టధర్మత్వం వేస్తూ ఝంతో మొదలెట్టి ఇందక్షాలు వేస్తూ ఉన్నారు. మధ్యలో కేవలం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బీజము అంటే అక్షరం రాస్తూ ఉన్నారు. హోమానికి తీసారా తీసావు కదా తల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి, నలుపులు ఉన్నాయి, 2 రకాలు ఉంటాయి అన్నారు.
చివరి 11 అక్షరాలు కూడా దాంట్లో రాస్తారు. మొత్తం మీద అకారాది క్షకారాంతం భాషా ప్రయత్నమైనటువంటి శక్తివంతమైన బీజములు. ప్రతి భాషలోనూ కూడా మంత్రం పలకాలన్నా భావం తెలియజేయాలన్నా కానీ మూలం బీజములతో కూడిన అక్షరములే. అటువంటి అక్షరాల్ని పరమేశ్వర స్వరూపంగా శాంతంగా శాస్త్రం చెప్తూ ఉంటుంది. వాటిని అక్కడ ఇస్తూ ఉన్నారు. పరిమళ ద్రవ్యాలు కూడా ఉంచుతారు. రేములు అమ్మవారికి వాటి లేపనం చేసి అలంకారం చేసి చెంటు లవండరు ఇంకా ఇంకా ఏవైతే సుగంధ ద్రవ్యాలుగా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ యొక్క అమ్మవారికి గణపతి స్వామి వారు కూడా లేపనం చేసి చక్కగా అలంకారం చేసుకుని ఉదయం సమయంలో శుభముహూర్తానికి ముందు ఒక 10 నిమిషాల ముందుగానే అమ్మవారి గర్భాలయ ప్రవేశాన్ని చేరుస్తారు. శుభముహూర్తం ఉదయం 9:18 పంచశయ్యాధివాసము అంటారు. దానికి ముందుగా చేసేటువంటి కార్యక్రమం యాగశాలార్చన. మన ఎదురుగుండా ఉన్నది యాగశాల. చక్కగా 16 స్తంభాలతోటి 8 ద్వార స్తంభాలతోటి మొత్తం 24 స్తంభాలతోటి చాలా నిర్మాణాన్ని చేశారు. దానిలో మహావేదిక ఒకటి, 4 ఉపవేదికలు, చిన్న చిన్న వేదికలు అంటే చిన్న చిన్న అరుగులు లాంటివి. హోమగుండము 5 నిర్మించారు. వీటన్నిటి మీద కూడా ప్రతిష్టా సందర్భంగా ఏ ఏ దేవతలైతే మనం ఆవాహన చేయాలో ఆయా దేవతలందరినీ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. యాజమాన్ దంపతులు, అయ్యా గురువు గారు, మేము సంకల్పం చేసిన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ దివ్య ప్రతిష్ఠ కార్యక్రమములో ఈ రోజు జరిపించవలసిన సమస్త యాగశాల అర్చనాది కార్యక్రమములో చేయవలసిన పూజ కార్యక్రమములు యావత్తు కూడా మీరు చేయించి తద్వారా వచ్చిన అమ్మవారి దయతో అందించవలసినదిగా కోరుకుంటున్నాము. అయ్యా గురువు గారు, వచ్చి దేవత వచ్చి
అక్కడి ఊర్ధ్వే ఋగ్వేదాసనాయ నమః ఇప్పుడు మన వేద పండితుడు ఆ యొక్క ఋగ్వేద మంత్రాలు చెప్తున్నాడు. సమర్పయామి. అక్కడే యుగాన్ని కూడా ఆవాహన చేస్తున్నారు. కృతయుగాసనాయ నమః. యుగమాసీనం శుభ్రవర్ణం చతుర్భుజం రక్తసువాసం సమర్పయామి. కృష్ణాభరణభూషితం భూతితోరణమాఖ్యాతం స్థూలగ్రీవం మహాధరం భూతితోరణాయ నమః. జపాంతం సంభూజ్య అక్కడ తూర్పు వైపున ఇందాక ఋగ్వేదాన్ని ఆవాహన చేశాం. దక్షిణ దిక్కునప్పుడు యజుర్వేదాన్ని ఆవాహన చేస్తున్నాం. విఘ్నేష్ చక్కనిగా ఒక నమః శంభవే శంభవే నమో నమః శంభవే చ శంభవే నమో నమః శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవైరి శంభవే చ మయో భవే 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 చ నమో నమశ్చ మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ నమో నమశ్చ నమః శంకరాయ నమశ్చ నమః శంకరాయ నమః శంకరాయ. ఓం హై యజుర్వేదాయ నమః. పుష్పం సమస్తాపచార పూజాం సమర్పయామి. త్రేతాయాయ నమః. త్రేతాయుగం సువర్ణాభం ధర్మకామార్థమోక్షతో సర్వయోగ సమాయుక్తం పరాభేకరాన్వితం. అహం త్రేతాయుగాయ నమః. ఊర్ధ్వదంబరే అహం త్రిశూలే నమః. యం యమునాయ నమః. సంసరస్వత్యై నమః. సంసంధవే నమః. ద్వార పూర్వపతాగాయాం అహం పర్జన్యాయ నమః. పశ్చిమపతికాయాం అహం అశోకాయ నమః. అధోదంబరే ఝం చవర్గాయ నమః. కంఠం అవర్గాయ నమః. శాఖయోః ఓహం భృంగేశ్వరాయ నమః. ఓహం భృంగేశ్వరాయ విద్మహే ధ్యానాయ ధీమహి. యమాసనాయ నమః. యమూర్తయే నమః. యమాయ నమః. యమాయ సర్వకం సర్వదా మన తాడేపల్లిగూడెం సత్యవతి నగర్ ప్రాంతంలో వెలసినటువంటి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క పునః నూతనమైనటువంటి ఆలయ యంత్ర విగ్రహ ప్రతిష్టలు గత 6 రోజులుగా చాలా వైభవంగా యజ్ఞశాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మరి బింబాలను శుద్ధి చేసేటువంటి బింబశుద్ధి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం జరిగినది. ధాన్యాధివాసము అనేటువంటి కార్యక్రమం జరిగినది. ఇంకా ఈ రోజున పంచశయ్యాధివాసము, శాలార్చన, కళాంగ హోమములు, దిశాంగ హోమములు, అంగహోమములు, ప్రత్యంగ హోమములు అనేటువంటివి అనేక అధివాస న్యాసములతో పాటు ఆ యొక్క హోమములు కూడా జరిగి అవన్నీ కూడా విగ్రహాల్లో ప్రవేశపెట్టబడతాయి. మరి తెల్లవారితే రేపు ఆదివారం అమ్మవారు చక్కగా అవతరించినటువంటి పంచమి రోజు. ఆ రోజునే మనం ఆ పంచమి ఘడియల్లో చక్కగా అమ్మవారిని స్థాపన చేసుకునేటువంటి విధంగా ముహూర్త నిర్ణయాన్ని మనం చేసుకున్నాం. కాబట్టి రేపొద్దున ఉదయం 9:18 అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ స్థాపన జరుగుతుంది.
కాబట్టి ఆ సమయానికి ముందుగా భక్తులు ఎవరైనా సరే స్థాపన ద్రవ్యాలు వేసుకోవచ్చు. బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇంకా ఇతర స్థాపన ద్రవ్యాలు ఏవైనా ఉంటే వచ్చి వేసుకోవచ్చు. అలాగే మరి భక్తులందరూ కూడా ఉదయం 9:18 జరిగేటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తదనంతరం జరిగేటువంటి ఆ యొక్క ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జీవ కళాన్యాసముతోటి కూష్మాండ ఛేదన గోదృష్టితోటి ఆ యొక్క కళాన్యాస కార్యక్రమం పూర్తవుతుంది. అప్పుడు అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకుని ఆ యొక్క మీ మొక్కుబడులన్నీ కూడా చెల్లించుకునేటువంటి చక్కనటువంటి శుభ సమయం రేపు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి ఉంటుంది. మహాపూర్ణాహుతులు ఎవరైతే పాల్గొని ఆ యొక్క అగ్నిహోత్రుడి ద్వారా పరమేశ్వరు యొక్క ఆశీస్సులు పొందుతారో వారికి స్వస్తి అన్నీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి రేపు విశేషంగా అన్నదానం కూడా ఉన్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సుమారు 10,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం కాదు, విశేషమైనటువంటి ప్రతిష్ఠా మహోత్సవం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్.